శ్రీకృష్ణుడు భగవద్గీతలో సంకల్పశక్తి అనే పదాన్ని ఉపయోగించకపోయినా దృఢ నిశ్చయం, మనసు నియంత్రణ, ఆత్మబలము, అభ్యాసం, వైరాగ్యం వంటి వాటిని సంకల్పశక్తి తత్వంగా చెప్పబడింది. ఓ అర్జున, మనసు అతి చంచలమైనది. దాన్ని నియంత్రించడం కష్టమనేది నిజమే. కానీ శ్రద్ధగా ప్రయత్నం చేస్తే దేన్నైనా జయించవచ్చు అని చెప్పాడు. అలాగే శిష్యుడిగా స్వీకరించేందుకు ద్రోణాచార్యుడు నిరాకరించిన ఏకలవ్యుడు పట్టుదలతో ఆయన మట్టి బొమ్మను ఎదుట పెట్టుకొని విలువిద్య నేర్చుకున్నాడు. ఆ గురువుకి సమంగా కీర్తిని సంపాదించాడు. మరి కోదండరాముడి దర్శనం కానిదే కన్ను మూసేది లేదని రాళ్ళని పండుటాకులా నిరీక్షించింది శబరి. చివరకు రఘురాముణ్ణి దర్శించుకొని సేవించుకొని తరించింది. ఇలా ఏ యుగానికైనా మనిషి సంకల్పానికి సర్వేశ్వరుడు తప్పక సహకరిస్తాడు. ఈ యుగంలో వీళ్ళ కోవకు చెందినదే సునీత విలియమ్స్. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీ సంకల్ప శక్తి ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండి. మానసికంగా దుర్బలమై మిమ్మల్ని మీరు దిగదార్చుకోకండి అన్నది గీతావాక్యం. మీ మనసే మీ నేస్తం, అదే మీ శత్రువు కూడా అని హెచ్చరించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఆ మనసుని అదుపులో పెట్టుకుంటూ కష్టాలు, అవరోధాలు ఎన్ని ఎదురైనా మన మార్గంలో మనం పట్టు విడవకుండా ప్రయత్నిస్తే విజయం తథ్యమని ప్రబోధించాడు శ్రీకృష్ణుడు. ఆయన ఉపదేశాలను నిత్యం స్మరించుకుంటూ ప్రేరణ పొందేది వ్యోమగామి సునీత విలియమ్స్. తనకెంతో ఇష్టమైన భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను వెంటబెట్టుకుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు సునీత విలియమ్స్. సుదూర గగనాంతర సీమలో కష్టతరమైన ప్రయోగాలలో నిమగ్నం కావాల్సిన బాధ్యతలను స్వీకరించారు. మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ పని మీదే ధ్యాస పెట్టి పరిశ్రమించడానికి మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపయోగపడతాయని అంటారు సునీత విలియమ్స్. అనుకోని అవాంతరాలలో 9 నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉన్న ఆమె భవిష్యత్తు అగమ్యగోచరమైన ఆపద కాలంలో కనబరిచిన మానసిక స్థైర్యం, కష్ట సమయాన్ని చిరునవ్వుతో అధిగమించిన తీరు సామాన్యమైనవి కావు. 4 రోజులు ఇంటికి దూరంగా ఉంటేనే చాలామందికి బెంగ వచ్చేస్తుంది. పరిచయం లేని పరిసరాల్లో కొద్ది రోజుల పాటు గడపాల్సి వస్తే మనసంతా వికలమై తెలియని ఒంటరితనంతో కుమిలిపోతాము. అలాంటిది 8 రోజుల యాత్రల కోసమని అంతరిక్షానికి వెళ్ళిన తర్వాత తిరిగి రావటానికి వీల్లేని పరిస్థితుల్లో నెలల తరబడి అక్కడే గడపాల్సి వస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది? అందులోనూ వచ్చే సెప్టెంబర్ 19వ తేదీన 60వ పుట్టినరోజు జరుపుకోబోతున్న సునీత విలియమ్స్ అంత పెద్ద వయసులో ఇంతటి విపత్కర స్థితిని ఎదుర్కోవాల్సి రావడం ఎంత దుర్భరం. సమస్యలకు వెన్నుచూపని దృఢచిత్తం, భవిత పట్ల సానుకూల దృక్పథంతో ఆ పరీక్షలో నెగ్గుకొచ్చారు సునీత విలియమ్స్. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఆమెతో పాటు ఇన్నాళ్ళుగా ఐఎస్ఎస్లోనే చిక్కుబడిన మరో వ్యోమగామి బుల్ విల్మోర్ ఇద్దరు స్పేస్-ఎక్స్ క్యాప్యూల్లో బయలుదేరి భూమిపైకి వచ్చారు. భారతీయ మూలాలను సగర్వంగా ప్రకటించుకునే ఆమె మానవ సంకల్ప శక్తికి ప్రతీకలుగా నిలిచిన వారి తిరుగు ప్రయాణం సురక్షితంగా సాగి భారతావనిలో అడుగుపెట్టారు. భారతావనితో పాటు ప్రపంచం మొత్తం నిండు మనసుతో ఆహ్వానించారు. మానవాళి ప్రగతికి అత్యవసరమైన అంతరిక్ష శోధనలు కఠిన సవాళ్లతో కూడుకున్నవి. ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆఖరి క్షణాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సునీత విల్మోర్లను నిరుడు వెనక్కు తీసుకురావాల్సిన స్టార్ లైనరు వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక లోపాలు ఇలాంటివే. వాటిని సరిచేయడం సాధ్యపడకపోవడంతో సునీత విల్మోర్ల రాక ఆలస్యమయ్యింది. ఆ టైంలో 900 గంటల పాటు అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు చేపట్టిన సునీత 62 గంటలు స్పేస్ వాక్ చేసి ఆ ఘనత సాధించిన తొలి మహిళ వ్యోమగామిగా నిలిచారు. రష్యన్ వ్యోమగామి వాలేరీ పాలియాకోవ్ 1994-95 మధ్యలో ఏకబిగిన 438 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించారు. ఆయన తరువాత సెర్గీ అవదీవ్ 379 రోజులు, ఫ్రాంక్ రూబియో 371 రోజులు, వ్లాదిమిర్ 365 రోజులు, క్రిస్టినా కోచ్ 328 రోజులు రోదసీలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములుగా చరిత్ర పుటలకు ఎక్కారు. 280 రోజులకు పైగా ఐఎస్ఎస్లో ఉన్న సునీత ఇప్పుడు ఆ జాబితాలో చేరారు. ఇప్పుడు ఉన్న వ్యోమగాములకు ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలను అధిరోహించాలనుకునే యువతకు ఆమె స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు.
మనసును మరియు ఇంద్రియాలను నియంత్రించుకోగలిగిన వారు స్థిర సంకల్పంతో ఉండగలరు. ఫలితాలపై ఆశ లేకుండా కేవలం కర్తవ్యంపై దృష్టి పెట్టినప్పుడు సంకల్ప శక్తి బలపడుతుంది. లాభ నష్టాలు జయాపజయాలతో సమానంగా ఉండే బుద్ధి మన సంకల్పాన్ని నిలకడగా ఉంచుతుంది. శ్రద్ధతో నమ్మకంతో కూడిన సంకల్పమే జ్ఞానాన్ని విజయాన్ని అందిస్తుంది. సంకల్పం లేని విజయం అసంభవం. మనలో నమ్మకం ఉంటే ఏ యుద్ధమైనా గెలవవచ్చు. అసలు శక్తి మన మనసులోనే ఉంది. దాన్ని గుర్తించి స్థిరంగా నిలబడటం అంటేనే సంకల్ప శక్తి. సంకల్పం అంటే గర్వం కాదు, అది విశ్వాసంతో కూడిన ధైర్యం. మంచి మనస్సు, ధర్మ మార్గం, ఆత్మవిశ్వాసం కలిసినప్పుడు సంకల్ప శక్తి నిజంగా అద్భుతాలు సాధిస్తుంది. పరిస్థితులు మన చేతిలో ఉండకపోయినా సంకల్పం మాత్రం మన చేతిలోనే ఉంటుంది అని నిరూపించారు వ్యోమగామి సునీత విలియమ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.